నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు అరెస్టులు జరిగాయి. అలాగే మిథున్ రెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంట్లో డిప్యూటీ సీఎంగా అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఆయన ఎప్పుడు విచారణకు హాజరవుతారు? అలాగే మరి రాజ్ రెడ్డిని అరెస్ట్ చేసి 3 నెలలు అవుతున్న సందర్భంగా మరి దానికి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మరి మిథున్ రెడ్డి విచారణకు హాజరైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులను పంపించిన తర్వాత వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు రాజకీయం మాత్రమే అంటున్నారు. సో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, నిజంగానే అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని వాళ్ళు అంటున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈరోజు మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరైన నేపథ్యంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు చాలా హంగామా సృష్టించారు. వాళ్ళు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు, ఇటు మిథున్ రెడ్డి గారు కావచ్చు ఆయన పార్టీ కేవలం కక్ష సాధింపు రాజకీయం కావాలని చెప్పి ముఖ్య నాయకులను టార్గెట్ చేసి మరి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ చుట్టూ కథలల్లుతున్నారు అని చెప్పి అంటున్నారు. వీటిలో వాస్తవం ఎంత అంటారు? వీళ్ళు ఇట్లా అంటున్నారనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు మొన్న మీటింగ్లో కూడా. ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఆధారాలు ఉంటే ఎవరిని వదలద్దు అనేది ఆయన పాలసీ చెప్పేశాడు. ఎందుకు అంటే ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే అతనికి బెయిల్ వచ్చినా లేకపోతే కేసు ప్రూవ్ కాకపోయినా ప్రభుత్వ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. అందుకని మీరు ఆధారాలు లేకుండా ఎవరి జోలికి పోవద్దు అని ఆయన చాలా స్పష్టంగా పోలీసులకి చెప్తూ ఉన్నాడు. ఆధారాల సహితంగానే ఇప్పటి వరకు జరిగిన అరెస్టులన్నీ చేస్తూ ఉన్నారు. ఆధారాలు లేకపోతే అరెస్టు చేసే అవకాశం కూడా లేదు, చెయ్యరు. గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది పోలీసు అధికారులని పక్కన పెట్టుకొని పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం తను ఏం చెబితే అది చేసేలాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ పేర్లు పైనుంచి కింద దాకా మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. వాళ్ళెవ్వరికీ ఇప్పుడు పోస్టింగులు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏవేవైతే జరిగినాయో అక్రమాలు అన్యాయాలు వాటన్నిటినీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఈ సరిదిద్దే క్రమంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి విఘాతం కలిగించటం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయటం, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం తీసుకురావటం, ఈ మనీ లాండరింగ్కి పాల్పడటం, ఇటువంటి అంటే ఆర్థిక నేరము సామాజిక నేరము కలిసి అతి భయంకరమైన నేరం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. అదే మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళల్లో దాదాపుగా సగం మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అరెస్టు నుంచి మమ్మల్ని మినహాయింపు ఇవ్వండి, మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కేసు పరిశీలించిన తర్వాత వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయటానికి, అంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయటానికి సుప్రీంకోర్టు స్థాయిలో అక్కడ న్యాయమూర్తులు రిజెక్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే కేసుల్లో ప్రైమా ఫైసి ఉన్నది, నేరాలు ఆరోపించిన నేరాలు కరెక్ట్ అని నమ్మవచ్చు, అందుకని మిగిలిన ప్రొసీడింగ్స్ చెయ్యండి అని పోలీసులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు కదా. ధనంజయ రెడ్డి వెళ్ళాడు, కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళాడు, అందరూ వెళ్ళారు కదా.
అక్కడ దాకా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇదంతా చూసి గో అహెడ్ అని పోలీసులకి చెబుతున్నది కదా. మరి అక్రమం ఏముంది ఇందులో, అన్యాయం ఏముంది? చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని కక్ష సాధిస్తున్నది ఎక్కడ? నారా లోకేష్ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళందరినీ బొక్కలో వేయిస్తున్నది ఎక్కడ? మీరు వెళ్తున్నారు కదా సుప్రీంకోర్టు దాకా. సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రావట్లేదు కదా. మీకు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేసే చూద్దాం. హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం తీసుకోలేదు కదా. ఎందుకు తీసుకోలేదు? ఓకే, ఒకసారి విచారణకు పిలిచినట్టున్నారు, కానీ అప్పుడు కూడా ఆయన ఏమి సహకరించలేదు. మొన్న మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దాకా పోయాడు. సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముందర హైకోర్టులో తేల్చుకొని రమ్మని చెప్పింది. హైకోర్టులో తేల్చుకొని రమ్మంటే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఆ ముందస్తు బెయిల్ హైకోర్టు ఇవ్వకపోతే వెంటనే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, కానీ చెయ్యలే. ఇతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. నిరాకరించిన తర్వాత ఇప్పటికీ అరెస్ట్ చేయలేదుగా. అంటే అని విచారణకి రమ్మన్నారు. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చాడు, విచారణకి అటెండ్ అయ్యాడు, చేస్తున్నారు. అంటే ఎక్కడ కక్ష సాధించాలి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండాల్సింది, చాలా కాలం కిందటే అరెస్ట్ చేసి ఉండాల్సింది. అట్లా చేయలేదు కదా, సిటీ పోలీసులు అట్లా చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే చట్ట ప్రకారం నడుచుకోవాలి అని లాంగ్ రోపు ఇస్తూ ఉన్నారు. ఆ లాంగ్ రోపు ఇవ్వటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇక్కడ కేసే లేదు, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, అసలు ఇదంతా తప్పుడు కేసు. సుప్రీంకోర్టుకి తెలీదా? సుప్రీంకోర్టుకి తెలీదా? ధనంజయ రెడ్డి కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? కృష్ణమోహన్ రెడ్డి కేసులో ఏం చెప్పింది? మిథున్ రెడ్డి కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు కన్విన్స్ అయినట్టు కదా. అందుకని ఈ కామెంట్లు ఇది పూర్తిగా తప్పుడు కేసు. తప్పుడు కేసు అయితే కొట్టేస్తారు కదా. తప్పుడు కేసు అయితే న్యాయస్థానాలు ఊరుకోవు కదా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎందుకు మాట్లాడుతున్నావు? అవసరం లేదు కదా. నేనేమీ చేయలేదు అని ప్రతి నేరస్తుడు అదే చెప్తాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, అసలు లేని కేసుని సృష్టిస్తున్నారు పోలీసులు అని. మరి 3,200 కోట్లు దుబాయ్లో పెట్టింది పోలీసులా నువ్వా? ఎవరు పెట్టారు? 3,200 కోట్లు మన కజిన్ బ్రదర్కి ఇచ్చేసి పంపించింది ఎవరు? ఎట్లా పోయినాయి 3,200 కోట్లు దుబాయ్? పెట్టుబడులు ఎట్లా పెట్టారు? హవాలా మార్గంలో ఎట్టొచ్చినాయి డబ్బులు? నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్లను ఏం చేసావు? అంటే ఇది కేసు. ఇటువంటి కేసు మీద భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, అంత లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. లోకేష్కి ఏం పనులు లేవా? ఆయన చాలా బిజీగా ఉన్నాడు. పేరెంట్ టీచర్ మీటింగులు, పరిశ్రమలు తీసుకురావడం, వాటిట్లో చాలా బిజీగా ఉన్నాడు. మీ నేరస్తుల గురించి, మీ పార్టీలో ఉన్న నేరస్తుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అయితే మేడం, ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఒక చిట్ చాట్లో మాట్లాడారు. నాకు అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ కక్షలో భాగంగానే వైసీపీ నాయకులను, ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తూ ఈ విధంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అండ్ నేను విచారణకు కూడా సహకరిస్తాను, కావాలంటే నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను. ఇలాగనే 2014-19 టైంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను ఇలానే తప్పుడు కేసుతో అరెస్ట్ చేశారు, కానీ ఆధారాలు లేక మళ్ళీ కేసు కొట్టేశారు, ఇప్పుడు కూడా అలానే అవుతుంది అని సార్ అన్నట్టు అంబటి రాంబాబు గారు అయితే ఇంకా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి ఆయన అంటున్నారు. నిజంగానే ఇదంతా ఫాల్స్ కేసు అని అనుకోవచ్చా? మీరు కడిగిన ముత్యంలా అన్నారు కదా, కరెక్ట్గా వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఆ కడిగిన ముత్యం అని జగన్మోహన్ రెడ్డి వాడతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఈయన రాంబాబు గారు వాడారు కదా, ఖచ్చితంగా ఇతనెవరు మిథున్ రెడ్డి గారు
అరెస్ట్ అవుతారు. అంటే వాళ్ళకి తెలుసు ఈయనకు అడిగిన ముత్యం కాదు అని, అందుకని అదే వాడతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళే, మీకు గతంలో కూడా మనం అనుకున్నాం మీకు గుర్తుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి చాలు వాళ్ళని జైళ్ళకి పంపటానికని మావాడే చేశాడని ఆయన పాపం గొంతు చించుకుని అరుస్తూ ఉంటాడు. అలాగే ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో వెళ్తూ క్లియర్ కట్గా చెప్తున్నారు. తర్వాత మిథున్ రెడ్డి ఇవాళ చాలా మాట్లాడాడు, చాలా కొద్దిసేపు మాట్లాడినా చాలా ఎక్కువ విషయాలు చెప్పేశాడు ఆయన. ఒకటి మీరు అన్నట్టుగా నేను 14-19 మధ్యలో నా మీద కేసు పెట్టారు, తర్వాత ఆ కేసు కొట్టేశారు ప్రూవ్ అవ్వక అన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఆయన ఇవాళ ఏం చెప్పారంటే, ఈ కేసు కూడా అంతేను, మళ్ళీ మేము వస్తాము, మేము వచ్చాక ఇలాగే మేము కూడా అంటాము, ఆధారాలు లేకుండానే కేసులు పెట్టేశారు అని మేము కూడా వేరే వాళ్ళ మీద చెప్తాము, అప్పుడు మా మీద కేసు కొట్టేస్తారు, మీకు కూడా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులందరూ డిసైడ్ అయిపోయారట, వాళ్ళందరూ అనుకున్నారట కూర్చుని, మనం ఏ వచ్చినా కూడా మనం ఎదుర్కొందాము ఏ కేసు వచ్చినా అని. అంటే మీరు తప్పు చేయకపోతే కుటుంబ సభ్యులందరూ సమావేశం అయ్యి ఇదానా డిన్నరా లేకపోతే ఎక్కడైనా విందా, అట్లా ఎవడైనా ఆలోచిస్తాడని తప్పు చేయని వాడు. అంటే ఇవాళ మిథున్ రెడ్డి గారే చెప్పారు ఆ మాట, నాకు అర్థం కాల. ఇప్పుడు మామూలుగా ఇంట్లో పెద్ద మనుషులందరూ అంటే తండ్రి తల్లి లేకపోతే కొడుకు కోడలు అందరూ కూర్చుని ఏం మాట్లాడుకుంటారు, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. అంతేగాని అందరూ కూర్చుని మనం ఏ వచ్చినా భరిద్దాము, ఏ కేసులు పెట్టినా మనం ఎదుర్కొందామని ఎవడో అనుకోడు, తప్పు చేసిన వాడు తప్పితే, లేదు అక్రమంగా సంపాదించుకున్నవాడు తప్పితే. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఈ కేసు మాకు సంబంధం లేదు, ఇది అక్రమంగా పెట్టారు అంటే సుప్రీంకోర్టు ఏమందో తెలుసా మీకు, 3,200 కోట్లు సరే మీకు అక్రమంగా రాలేదు కదా, అవి ఎలా వచ్చాయో కాగితాలు చూపించమని అడిగింది. ఇవాళ వాళ్ళ లాయర్ చూపించలేదు, మరి దాని మీద మాట్లాడే. అయితే ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు, ఫస్ట్ 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 30,000 కోట్లు అన్నారు, తర్వాత 5,000 కోట్లు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 3,200 కోట్లు అంటున్నారు. ఇలా నెంబర్స్ మారుస్తున్నారే కానీ అవి అసలు ఎక్కడైనా కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? అదే సుప్రీంకోర్టు కూడా అడిగింది, ఆధారాలు చూపించమని. అదే కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఆధారాలు వాళ్ళు అడిగింది అదే, మీరు ఇవన్నీ కూడా ఏమీ లేదంటున్నారు కదా, మరి ఈ డబ్బు ఎలా వచ్చింది 3,200 కోట్లు చూపించమని కరెక్ట్గా అదే అడిగింది. నెంబర్దే ఉందిలేండి, ఇక్కడ నెంబర్లు పెరుగుతున్నాయిగా, ఇప్పుడు తప్పు చేసిన వాడి నెంబర్లు పెరుగుతున్నాయిగా, 41-40 మందికి మీరు చెప్పిన నోటీసులు ఇచ్చారు. ఆ ఒకటి ఎవరు, ఇంకొక మాట కూడా అన్నాడుగా, ఇవాళ నాతోటైంది రేపు ఇంకొకళ్ళు వస్తారు అన్నాడు. ఆ ఒకరు ఎవరు ఇవాళ మిథున్ రెడ్డి చెప్పేస్తే కరెక్ట్గా అది ఏమండి అంతిమ లబ్ధిదారుడు ఎవడో చెప్పేస్తే ఆ 41లో కరెక్ట్గా అలీబాబా 40 దొంగలు, ఎంత బాగా యాప్ట్గా సరిపోయిందండి. 40 మందికి ఇచ్చారు, ఆ ఒక్కడు అలీబాబా, అంతే కదా. సో ఇవాళ అలీబాబా 40 దొంగలు ఎవరో మిథున్ రెడ్డి ఆ ఒక్కడు ఆ అలీబాబా ఎక్కడున్నాడో చెప్పేస్తే ఈ మొత్తం కేసు దూదిపింజలా తేలిపోతుంది. ఎందుకండి పాపం ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సిట్టు వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారంటే ఎక్కడా తొందరపట్టాల. వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టు అరెస్టులు చేయలేదు, ఇతనికి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి, ఇతనికే కాదు అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. అండ్ ఇంకోటి, ఈ అరెస్టులు చేసి వైఎస్ఆర్సీపీని భయపెట్టడం మీ తరం కాదు, ఇది చంద్రబాబు లోకేష్ అద్భుత కథా చిత్రం అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారా? అయితే రేపొద్దున అది మార్చేసి జగన్ అదేంటి అద్భుత కథా చిత్రం, లేకపోతే జగన్ లిక్కర్ కథా చిత్రం అని ఆయన రేపొద్దున టైటిల్తో సినిమా తీస్తాడు. ఎందుకంటే త్వరలో ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రాంబాబుని గమనించుకోండి, ఎందుకైనా మంచిది. ఆయన బాబా అన్ని లీకులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఇవాళ లిక్కర్ స్కామ్ అనేది ఏమవుతుంది ఒక మిథున్ రెడ్డి స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉందండి. మనం చూసాం రాజు కసిరెడ్డి తర్వాత చెవిరెడ్డి అయ్యాక అంటే ఆల్ క్లోజ్ పీపుల్ నెక్ టు నెక్ వచ్చేసింది ఇప్పుడు ఈ కేసు. సో ఇంకా ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఒక్కడే బయటికి రావాలి. ఇవాళ మిథున్ రెడ్డి గారు అన్నారు, ఇవాళ నేనయ్యాను రేపు ఇంకోళ్ళని. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలిసిపోతే ఈ మొత్తం కేసుకి ఒక ముగింపు. ఆయన చెప్పినట్టు నెక్స్ట్ జగన్ లిక్కర్ కథా చిత్రం సినిమా తీసుకోవటానికి పనికొస్తుంది. అయితే సార్ ఈరోజు నారాయణ స్వామి గారికి కూడా అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కొన్ని నోటీసులు ఇచ్చారు. ఆయనేమో నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదంటున్నాడు. అసలు ఆయన కూడా అసలు ఈ స్కామ్ జరిగే అవకాశమే లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకి నోటీసులు పంపించడం, ఎందుకంటే ఫస్ట్ ఏ శాఖలో అవినీతి జరిగినా ఆ శాఖ మంత్రికి నోటీసులు ఇవ్వడం మనం చూసాం, కానీ ఇప్పుడు ఆయనకి లేటుగా నోటీసులు ఇచ్చారు. ఆయన వచ్చి అసలు స్కామే జరగలేదు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ పోలీసులు చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించి ఈ నారాయణ స్వామిని కార్నర్ చేశారు.
ఎట్లా అంటే నారాయణ స్వామి మంత్రి, నారాయణ స్వామికి తెలియకుండా ఇది జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. నారాయణ స్వామికి తెలియకుండా లిక్కర్ పాలసీని మార్చారు అనేది బేసిక్ పోలీసులు వచ్చిన అవగాహన. ఈ లిక్కర్ పాలసీని ఎవరు తయారు చేశారు? విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూర్చొని లిక్కర్ పాలసీని తయారు చేశారు. ఈ లిక్కర్ పాలసీని వీళ్ళిద్దరూ తయారు చేశారని తెలిసిన తర్వాత మంత్రిని పిలిచి అది కరెక్టేనా అని అడగరు కదా. అడగకపోయినా సంతకాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే చెప్తాను. ఇప్పుడు లిక్కర్ పాలసీని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు నారాయణ స్వామిని పిలిచారు. ముందరే ఎందుకు పిలవలేదు అంటే రెవెన్యూ సెక్రటరీ, అప్పటి రెవెన్యూ సెక్రటరీని పిలిచారు కదా మొన్న, రజత్ భార్గవ్. అప్పటి రెవెన్యూ సెక్రటరీ రజత్ భార్గవ్ని పిలిచారు కదా. రజత్ భార్గవ్ని పిలిచినప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేశారు. ఈ పాలసీ గురించి నీకు తెలుసా అంటే నాకు తెలియదు. ఎవరు తయారు చేశారు నాకు తెలియదు, అది తీసుకొచ్చి ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశాను అని ఏదో ఆయనకి తెలిసినవి కొన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పాడు, కొన్నిటికి చెప్పలేదు. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే పాలసీ తయారు చేసింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళు తయారు చేశారని పోలీసులకి తెలుసు. ఆనాటి రెవెన్యూ సెక్రటరీ రజత్ భార్గవ్కి సంబంధం లేదు అని ఎస్టాబ్లిష్ అయింది. రజత్ భార్గవ ఇంకో కొన్ని విషయాలు చెప్పుంటాడు, అవి బయటికి రాలేదు, పోలీసులు కూడా బయటికి చెప్పరు. ఆ తర్వాత ఇప్పుడు నారాయణ స్వామిని కార్నర్ చేశారు. ఇక్కడ మెయిన్గా మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్సైజ్ పాలసీని ఎవరు తయారు చేశారు అనేది కాదు కేసు. ఇది ఈ కేసు ఏంటి అంటే ఎక్సైజ్ పాలసీని మార్చటమే కాకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్లు చేయటమే కాదు, మనకు కావాల్సిన జే బ్రాండ్లు తయారు చేసి పంపించి అమ్మించి ఆ డబ్బులు క్యాష్ అంతా మనీ లాండరింగ్ చేశారనేది కేసు. మామూలుగా పాలసీ మార్చేశారనుకో, ఉత్త పాలసీ మార్చి ఇట్లా కూర్చున్నారు అనుకో, వాడు ఆ కంపెనీ లాభపడ్డ కంపెనీ వాడు ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చిపోతాడు. ఢిల్లీలో జరిగింది అది. ఢిల్లీలో ఏం జరిగిందంటే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీని మార్చాడు. ఆ కంపెనీల వాళ్ళు వచ్చారు, 100 కోట్లు ఇచ్చిపోయారు. దాన్ని పట్టుకున్నారు, కవిత దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేశారు కదా. ఇక్కడ జరిగింది అది కాదు, బియాండ్ దట్ జరిగింది. అదేంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ చేసి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో వచ్చిన డబ్బుల్ని మనీ లాండరింగ్ చేసి విదేశాలకి తరలించి ఇక్కడ కలెక్షన్ ఏజెంట్లను పెట్టి ఇదంతా ఒక సిండికేట్ లాగా తయారు చేసుకొని దీని ద్వారా పబ్లిక్ మనీని కొల్లగొట్టారు. అటు ప్రభుత్వాన్ని మోసం చేశారు, ఇటు పబ్లిక్ని చీట్ చేశారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బులు పోయినాయి. అందుకోసం మద్యం పాలసీని మార్చుకున్నారు వాళ్ళకు అనుకూలంగా అనేది కేసు. అందుకని కేవలం ఇప్పుడు నారాయణ స్వామి పిలిచి రేపొద్దున పిలిచి అడుగుతారు. నారాయణ స్వామి ఏం చెప్తాడు? మామూలే, స్టాండర్డ్ డైలాగ్ ఉంది కదా, తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు, అదే చెప్తాడు. ఈ నారాయణ స్వామికి తెలియని విషయం ఏంటంటే ఈ మూడిట్లో ఏది చెప్పినా ఇరుక్కుంటాడు. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారంటే ఆ శాఖ సంబంధం లేకపోయినా అవి చెప్పినా ఓకే, కానీ అదే శాఖ మంత్రి అయ్యి నాకేం తెలుసు అంటే ఛాన్స్ ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడంటే, నారాయణ స్వామి నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పు పో అంటాడు అని ఇరికిస్తాడు. అంటే అతను వచ్చి అతనికేం తెలియదు. అతనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కూర్చోటానికే భయపడేవాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర అసలు నుంచోటానికి కూడా భయపడతాడు. అంటే తండ్రి కొడుకులు అంటే ఇతనికి పరమ భయం. వాళ్ళ ముందర కూర్చోటానికి కూడా, ఇతను డిప్యూటీ సీఎం, అతనేమో మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి.
మంత్రి ముందర ఉప ముఖ్యమంత్రి కూర్చోడు, అంత భయం. అందుకని ఇతన్ని, ఈ నారాయణ స్వామిని తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెబితే డైరెక్ట్ సీదా తీసుకెళ్ళి జైలు వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మూడే చెప్పు అని చెప్పి పంపిస్తాడు. అని ఇంకోటి మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది సార్, సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం అప్పుడు కూడా కేసు అయినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి నువ్వు ఎలా సంతకాలు పెట్టావంటే, లేదు నేను అర్ధరాత్రి వచ్చి లేపన్నాను, నేను పెట్టనని చెప్పాను అని చెప్పి. మరి ఇలా అది ఫోర్జరీ అయినా లేకపోతే నార్మల్గా పెట్టినా కూడా ఆ మంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. అక్కడ ఆ కేసు సోలార్ సెకీ ఒప్పందానికి సంబంధించి అర్ధరాత్రి కాలింగ్ బెల్ కొట్టి దీని మీద సంతకం పెట్టు అంటే ఆయన అన్నాడు, చూసి ఏంది ఇది అంటే, ఇట్లా సెకీ ఒప్పందము జగన్ అన్న చెప్పిండు, సంతకం పెట్టండి, వచ్చి వెళ్ళిపో అన్నాడు. క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకోపో అంటే క్యాబినెట్ మీటింగ్ కూడా ఆన్లైన్ పిలిచి సంతకాలు తీసుకున్నారు. అంటే అందరూ మంత్రులు అటెండ్ అయినట్టు సంతకం పెట్టినట్టు తీసేసుకున్నారు అని చెప్పి అదే చెప్తా అట్లా చేశారు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన వేరే వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డికి మేనమామ అవుతాడు, అతనే చెప్పాడు, నా ఆస్తులన్నీ దోచేశాడు జగన్మోహన్ రెడ్డి, నాకు అల్లుడైనందుకు నాకు తగిన బుద్ధి చెప్పాడు అని అతను చాలా క్లియర్గా చెప్పాడు. మీరు కరెక్ట్గా గుర్తు చేశారు. అతను అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి, అతనికి తెలియకుండా సెకీ ఒప్పందం చేసుకున్నాడు. అట్లాగే ఇక్కడ నారాయణ స్వామికి తెలియకుండా ఎక్సైజ్ పాలసీని మార్చాడు. రజత భార్గవ్ చెప్పింది అదే. రజత భార్గవ్ చెప్పిన పాయింట్లు ఇవే. ఎక్సైజ్ మంత్రికి తెలియదు, రెవెన్యూ సెక్రటరీకి తెలియదు, కానీ పాలసీ రెడీ అయిపోయింది, ఆ పాలసీ ప్రకారం దోచుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ మద్యం పాలసీని మార్చిన తర్వాత దాని సోల్ రెస్పాన్సిబిలిటీ ఎక్సైజ్ శాఖ మంత్రికే ఉంటుంది. ఎక్సైజ్ శాఖ మంత్రి మీదే ఉంటుంది ఆ బాధ్యత. ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం పెట్టి ఆ పాలసీని మార్చాడా, లేదు ఆ పాలసీని ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం పెట్టకుండా నేరుగా మంత్రివర్గం ఆమోదించిందా అనేది ఇప్పుడు నారాయణ స్వామి చెప్పాలి. నేను సంతకం పెట్టాను అంటే నారాయణ స్వామి సీదా జైలుకి వెళ్తాడు. నేను పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డిదే ఆ పని చేయాల్సి వస్తుంది. అంతే కదా, అర్థమైంది కదా. అందుకనే సిట్టు వాళ్ళు ముందరే నారాయణ స్వామిని పిలవకుండా ఇప్పుడు నారాయణ స్వామిని పిలిచారు. ఇప్పుడు నారాయణ స్వామికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ట్రైనింగ్ తోటి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే కుదరదు. వెళ్తే నువ్వు జైలుకి వెళ్ళు, లేకపోతే నీ బాస్ ఎవడున్నాడో వాడిని పిలుచుకురా అంటారు. అందుకోసం అని చెప్పి ముందరే ఎక్సైజ్ మంత్రిని ముందరే పిలవాలి కదా, పిలవాల. ఈ లూటీ గోల్మాల్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రిని పిలిపించారు. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి పోలీసులు పిలిస్తే వచ్చి తన సంతకం పెట్టాడా లేదా అనేది చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డిని అంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నడవద్దు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలన్నీ బయటికి రావటానికి మొత్తం ప్లాట్ఫామ్ రెడీ అయిపోయి ఉన్నది. అందుకనే ఇప్పుడు నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళి అంతకుముందు ఏం చెప్పాడు, తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, అది నేను ఎంపీని, మంత్రులు చూసుకుంటారు అన్నాడు కదా. ఇప్పుడు మంత్రి చూసుకున్నాడా లేదా చెప్పాలి కదా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, నారాయణ స్వామిని ఎదురెదురుగా పక్కపక్కన కూర్చోబెట్టి క్వశ్చన్లు అడిగితే వీళ్ళిద్దరూ కంగారులో అసలు దొంగెవడో చెప్తారు. అందుకోసం ఈ ప్లాట్ఫామ్ రెడీ చేశారు. అందుకని ఫోకస్ లైట్ ఇప్పటికీ అప్పటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీద ఇప్పటికీ ఫోకస్ లైట్ వేశారు. అది ఇక్కడ జరిగింది. చాలా సిట్ పోలీసులు చాలా అద్భుతంగా ఈ కేసుని
ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ దొంగలు ఒక్కొక్కడు వచ్చి దొరికిపోతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు దొరకాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దొరుకుతారు. ఒక ఆయన అయితే ఆయన కొడుకు పేరు మీద కంపెనీలు పెట్టాడు. ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు, కానీ ఆయన కొడుకు పేరు మీద పెట్టాడు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అవుతుంది, కంగారు పడమాక. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అల్లుడి నుంచి ఒక 100 కోట్లు అప్పు ఇప్పించాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి తేలాలి. 100 కోట్ల అప్పు ఎందుకు ఇప్పించావు, నీకేంటి సంబంధం, మళ్ళీ ఆ 100లో ఎంత రిటర్న్ వచ్చింది అనేది ఆయన కావాలి. ఇట్లా ఒక్కొక్కటి అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యే మూమెంట్ వచ్చేసింది. మూమెంట్ అవుతూ ఉన్నది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ అంటే నారాయణ స్వామిని పిలుస్తున్నారు కదా, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి వస్తున్నాడు కదా. నారాయణ స్వామి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పకుండా ఏమీ చేయరు. ఒక ఆయన శిష్యుడు, ఒక ఆయన కొడుకు. అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. మైనింగ్ కంపెనీలకు సంబంధించి లిక్కర్ సొమ్ము కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది కంపెనీలకి అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి పిఎల్ఆర్ పిఎంఆర్ఐ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల్లోకి ఈ డబ్బులు పోయినాయి. ఈ డబ్బులు పోయినాయి అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, కొడుకు కాకుండా ఇంకా వేరే ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ ప్రమేయం కూడా ఇందులో ఉన్నది. అందుకని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపం ఆయన ఎక్కడున్నాడో చాలా రోజులైంది ప్రెస్ ముందర కనపడి. ఆయన మళ్ళీ రావాలి, ఆయన కూడా వచ్చి చెప్పాలి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్తాడా, ఏం చెప్తాడనేది వెయిట్ చేయాలి. మొత్తానికైతే ఒక్కొక్కళ్ళు దొరుకుతూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కేసు మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అసలు తప్పుడు కేసు అన్నారు, ఇది రాజకీయ కక్ష అన్నారు, మా దాంట్లో యాక్టివ్గా ఉండే నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అరెస్టులు చేస్తున్నా అన్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడుతున్నందుకు అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి రకరకాలు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. సో ఈ రోజు కూడా చాలామంది నాయకులు చాలా మాటలు మాట్లాడడం మనం చూసాం. ఇక ఫైనల్లీ మిథున్ రెడ్డి గారు వచ్చారు, విచారణకు హాజరైన టైంలో ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో సిట్ దర్యాప్తు అని. ఏదో చంద్రబాబు గారు మరి సిట్ అధికారులను ఈ క్వశ్చన్లు అడుగు లేకపోతే వీళ్ళని ఇరికిచ్చు అని చెప్పినట్టుగా వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్లో సిట్ దర్యాప్తు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారా? అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాం అనుకుంటున్నారు, పొరపాటు అది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక వారు చెప్పినట్టుగా ఆధారాలు ఉంటే మీరు చూసుకోండి తప్ప లేకపోతే వెళ్ళొద్దు అని చెప్పాక కూడా ఇవాళ మిథున్ రెడ్డి మరి ఏ తప్పు చేయకపోతే ఇవాళ సిట్టు ముందు ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది? నిన్న సుప్రీంకోర్టు ఏమంది, ఇందాక వారు చెప్పాడు ఆ కంపెనీలో వచ్చిన డబ్బులు ఎలా వచ్చాయో చూపించమని అడిగారు. అదే కదండి సుప్రీంకోర్టు అడిగింది. చూపించలేదు కదా, మీ లాయర్ నోరు మూసుకున్నాడు. మరి ఎందుకు నువ్వు తప్పు చేయకపోతే ఇగో మా కంపెనీలో డబ్బులు ఇక్కడి నుంచి వచ్చాయని చూపించాల్సిందిగా, చూపించలేదు. అందుకే నీకు హాజరవ్వాల్సి వచ్చింది. కనీసం మీకు సమయం కూడా ఇవ్వలేదు మిథున్ రెడ్డికి కదండి. లొంగిపోవటానికి సమయం ఎందుకు ఇవ్వలే? నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఇవ్వలేదంటే వీటిని గోల్మాల్ చేసేస్తారు వీళ్ళు, ఈ ఆధారాలని మాయం చేయడానికి ప్రయత్నిస్తారు అని సుప్రీంకోర్టు ఆలోచించింది. కాబట్టి చాలా కరెక్ట్గా చేసింది సుప్రీంకోర్టు. తర్వాత సిట్ వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా పిలిచేస్తే వీళ్ళు వెళ్ళిపోరుగా, వీళ్ళు వెళ్ళి కోర్టులో ఈ పాటికి సిట్ మమ్మల్ని అనవసరంగా పిలుస్తోంది, అక్రమంగా కేసులు బనాయిస్తుందని చెప్పకపోయారా? చంద్రబాబు నాయుడు మీదను లోకేష్ మీద పడి ఆడవడం కంటే మేము చెయ్యలేదు అనడానికి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే చూపించండి. నువ్వు ఒక ఎంపీ కదా మిథున్ రెడ్డి, మరి ఇప్పుడు మొత్తం లిక్కర్ స్కామ్ అంతా క్యాష్ ఎందుకు మీరు తీసుకున్నారు? నువ్వు నేషనల్ లెవెల్ కదా, మరి అంతా డిజిటలే కదా, మరి మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు? దానికి చెప్పు సమాధానం. ఈ క్యాష్ మొత్తం ఎలా వెళ్ళింది మొత్తం ఒక్కొక్కడు చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు ఆ ముగ్గురిని మీరు అన్నారు, ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డే దొరికిపోయాడు. ఇవాళ నన్ను పిలిచారు, రేపు ఇంకొకళ్ళని పిలుస్తారు అన్నారు చూడండి. ఆ ఇంకొకరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్థమైందా మీకు? సో ఇవాళ ఒక మిథున్ రెడ్డి, ఒక ఎక్సైజ్ మంత్రి, నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముగ్గురిని కూర్చోబెడితే
అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవడో అది బయటకు వస్తుంది. ఈ భయంతో ఇవాళ మీరు ఆ మొహంలో మీకు ఆ బెరుకు భయం కనిపిస్తోంది ఎవరికి, మిథున్ రెడ్డికి. ఇవన్నీ కూడా దొంగ నాటకాలు. ఇప్పుడు అసలు మీరు చంద్రబాబు నాయుడు మీద పడేడుస్తారు ఎందుకు? మీకు బుద్ధి ఉంటే, మీకు సిగ్గుంటే అసలు మీరు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడం కాదు, మీకు ధైర్యం దమ్ము ఉంటే మేము చేయలేదు చూపించండి అని అడగండి మీరు. ఇవాళ సిట్టు సార్ చెప్పినట్టుగా అద్భుతంగా పనిచేస్తుందండి. వాళ్ళు ఎంత రోప్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు. ఓకే వెళ్ళండి, మీరు హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ అల్టిమేట్గా మీరు మా దగ్గరికి రావాలి అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాగే సుప్రీంకోర్టు కూడా చాలా సూపర్గా వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి అండ్ కో మొత్తం అలీబాబా 40 దొంగలు ఇరుక్కున్నారండి. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకున్నారు కదా ఈ భయంతో. మరి వెళ్ళకపోయాడు ఆయన, ప్రజల్ని కలవకపోయాడు. దమ్ముంటే మడమ తిప్పను మాట తప్పను అన్న పెద్ద మనిషి ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? ఇంకో పక్క రోజా చేత నాటకాలు ఆడిస్తున్నారు అక్కడ, అంతా సింపతి గెయిన్ చేయటానిక మీరు ఈ ఏడుపు డ్రామాలు అవంతా. కాబట్టి ఇవాళ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో వైసీపీ ఉందండి. వీళ్ళు అసలు ఊహించనివన్నీ జరుగుతున్నాయి. అసలు సిట్టు ఒక ఏడాది కాలంగా వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు మొత్తం సేకరించి ఉంటారు, మన ఊహకు అందట్లేదు. అసలు వాళ్ళంత అద్భుతంగా వాళ్ళు అసలు మొత్తం నెట్వర్క్ని ఛేదించి అసలు ఏ సినిమా కూడా ఇంతవరకు ఇలా వచ్చి ఉండదు. అంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళ ఎవిడెన్స్లు ఎదురుగుండా పెట్టి మాకు తెలియదు, ఓకే ఇదిగో మేము మాట్లాడలేదు, ఇదిగో ఇన్ని నిమిషాలు ఈ కాలు, ఇవన్నీ ఇస్తున్నారు. ఏం మాట్లాడారో కూడా తీయగలరు వాళ్ళు. అంత నెట్వర్క్ ఉంది, అంత టెక్నాలజీ ఉంది మనకి ఈరోజు. కాబట్టి ఇవాళ లోపలికి వెళ్ళాక ఒక్కొక్కడు, అందుకే ఇవాళ ఏం రాజకేశ్ రెడ్డి ఎందుకు బయటకు రాలేదు? ఏ తప్పు చేయలేదు కదా. ధనుంజయ రెడ్డి ఎందుకు బయటకు రాలేదు? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు రాలేదు? అసలు బాలాజీ గోవిందప్ప ఎందుకు రాలేదు? వీళ్ళందరూ ఎందుకు దాంకున్నారు? సరే ఇదే మిథున్ రెడ్డి అండి, తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు దాంకున్నాడు? ఎందుకు చెత్తబండిలో వెళ్ళాడు, తిరిగాడు? అంటే మీరు ఎవరినైతే 2019-24 మధ్యలో 41A నోటీసులు ఇచ్చి చెత్తబళ్ళల్లో తిప్పారో మీకు ఇవాళ గతి పట్టింది. వాళ్ళని తప్పు చేయకుండా తిప్పారు, ఇవాళ మీరు తప్పు చేసి తిరిగారు. అందుకని కర్మ అంటే ఇది. సో ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు యాక్చువల్గా ఇవాళకి వారు లాస్ట్ వీక్ అటెండ్ అవ్వాలి సిట్టు ముందు. ఒక భగవద్గీత శ్లోకంతో, అంటే కర్మ ఆయన చేశాడు నాకు తెలుసు, కానీ కర్మ నుంచి తప్పించుకుంటున్నాను అన్నాడు ఆయన, లేకపోతే ఆ కర్మ చెప్తాను ఎవడు చేశాడో కర్త కర్మ అన్నాడో మనకు అర్థం కాలేదు. కానీ వారం రోజులైంది ఆయన రాలేదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా 100 కోట్లు ఎందుకు ఇప్పించాడు, ఇంకెవరికి 60 కోట్లు ఎందుకు ఇప్పించాడు? అసలు మీకు ఏది లేకపోతే మీరు ఇవాళ నోరెందుకు విప్పట్లేదు? మిమ్మల్ని ఎవడు ఆపుతున్నాడు ఇవాళ? లేకపోతే మీరు అంతకుముందు మీకును జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే లావాదేవీల వల్ల మీరు ఇవాళ నోరు విప్పలేకపోతున్నారా? ఇవన్నీ కూడా బయటికి రావాలండి. ఈ కేసు మాత్రం ఒక ముగింపు దశకైతే చేరుకుంటోంది. కనీసం ఇంకో నెలలో ఇది మొత్తం ముగింపుకు వచ్చేసిందంటే ఇది మొత్తం చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్కామ్ ఎక్కడా ఉండదు. ఇలాంటి క్రిమినల్ మైండ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రిమినల్ మైండ్ ప్రపంచంలో మనం చూడలేము, చూడబోము. ఇక్కడ ఇంకొక భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే, మద్యం స్కామ్లో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు అన్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి, నువ్వు చేసిన ఈ కామెంటు సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టు అవుతుంది తెలుసా నీకు? సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయలే, అంతే కదా? అంటే అర్థం ఏంటి? ఏం సంబంధం లేకపోయినా కానీ అరెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నట్టు. భూమన కరుణాకర్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కరిస్తున్నావు, అపహాస్యం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాలని ధిక్కరిస్తున్న నువ్వు వచ్చి నీతులు చెప్తే ఎట్లా? ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, మరి మీకు బెయిల్ ఎందుకు రావట్లేదు? ఆధారాలు లేకపోతే బెయిల్ ఇచ్చేస్తుంది కదా కోర్టు, ఎందుకు ఇవ్వట్లేదు? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైసీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం, కొట్టడం చూస్తున్నారు. ఎక్కడ కొట్టారు? ఎవరిని అరెస్ట్ చేశారు? నీ పోలీసులు కొంచెం చట్ట ప్రకారం పనిచేసి నేరస్తులను అరెస్ట్ చేస్తున్నారు. నీకేం ప్రాబ్లం? నేరస్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే
అక్కడ విజయవాడలో ఒక లీడర్ ఉంటాడు మల్లాది విష్ణు అని. వారు కూడా ఇచ్చారు స్టేట్. ఆ మల్లాది విష్ణు ఆయనకి మొన్న పాపం టికెట్ కూడా ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. అయినా సరే చాలా స్వామి భక్తితోటి అక్కడే ఉన్నాడు, ఆ పార్టీలోనే ఉన్నాడు. చాలా టికెట్ ఇవ్వకపోయినా సరే నీ కాళ్ళ దగ్గరే పడుంటా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు చెప్తాడు, సాక్ష్యాలు ఏమున్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్టు చూపించలేకపోయింది అంటున్నాడు. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది ఇదంతా. చూసుకో మల్లాది విష్ణు, చాలా చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యాట. ఎక్కడ హాజరయ్యాడు? స్వచ్ఛందంగా ఎక్కడొచ్చాడు? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అంత టైం తీసుకొని నువ్వు పోలీసుల దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యాడని చెప్తాడు. విచారణ సందర్భంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఎంత తప్పుడు మాట! ప్రభుత్వం క్రియేట్ చేసిందా? ఈ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు? నువ్వు కదా మల్లాది విష్ణు. విజయవాడలో నీకు సంబంధించిన లిక్కర్ షాపులకి, ఆ బార్లకి, వాటికి సంబంధించిన స్టాఫ్ని తీసుకెళ్ళి నువ్వు అక్కడ శాంతి భద్రతలకి భంగం కలిగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మరి పోలీసులు భద్రత కల్పించరా? భద్రత కల్పిస్తే యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసిందంటాడు. ప్రభుత్వం క్రియేట్ చేసిందా? వైసీపీ క్రియేట్ చేసిందా? ఎవరు క్రియేట్ చేశారు? తెలుసుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కోర్టు నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిలు, యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, ఆ ఆదేశాలని సాక్షి పేపర్లో వేసుకోవడానికే వాళ్ళకి మొహం చెల్లలేదు. సాక్షి పేపర్లో వార్తే లేదు. ఎందుకే మాట్లాడతారు మీరు? ఇంకా సాక్షి పేపర్ అని అనుకుంటున్నారా? అంటే అమ్ముతున్నారు కదా, పేపర్ పేరు మీద అమ్ముతున్నారు. మీరు మన చెప్పారు కదండి, టాయిలెట్ పేపర్గా కూడా పనికిరాదు. అంటే చెప్తున్నా, రాయాలి కదా. యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు అని వార్త రాయాలి కదా. ఆ వార్త కూడా రాసుకోవటం చేత కాలేదు. ఆ పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ రోజున కోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా ధిక్కరించి మాట్లాడుతున్నారు.